హలో అండి. నేను సురేష్ కవిరాని. ఈరోజు ఇంకో వివాదంలో మనం చర్చించడానికి వచ్చాం. ఈసారి మళ్ళీ 'గుంటూరు కారమే' వివాదంలో పడింది. ఈ సినిమా ఏంటో మరి ఆహ్, త్రివిక్రమ్ శ్రీనివాసు, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'గుంటూరు కారం' అనంగానే ఇది మొదటి నుండి కూడా వివాదాల్లోనే వస్తూ ఉంది. ఆహ్, గతసారి పాట 'ఓ బేబీ' పాట రావడము, దాని మీద ట్రోల్ చేయడము, అది ఆయన రామజోగయ్య శాస్త్రి గారు సామాజిక మాధ్యమాల నుంచి వెళ్ళిపోవడము, ఇవన్నీ జరిగింది. అంతకుముందు షూటింగ్ డిలే అవ్వడం, అంతకుముందు ఏవేవో ఇలా వివాదాలు వస్తూనే ఉన్నాయి సినిమా మీద. ఇప్పుడు తాజా వివాదం ఏంటంటే, త్రివిక్రమ్ శ్రీనివాస్ 'గుంటూరు కారం' సినిమాని ఎద్దనపూడి సులోచనారాణి నవల 'కీర్తి కిరీటాల' ఆధారంగా తీశారు అన్నది. అయితే ఇది ఎందుకు ఇప్పుడు బయటకొచ్చిందంటే, 'గుంటూరు కారం' సినిమా నిన్న సెన్సార్ అయింది. యూ/ఏ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. సెన్సార్ అయిన తర్వాత ఏవో కొన్ని లీక్స్ వస్తూ ఉంటాయిగా, అలాగే లీక్స్ వచ్చాయి. లీక్స్ వచ్చినప్పుడు 'గుంటూరు కారం' 'కీర్తి కిరీటాలు' నవల ఆధారంగా తీశారు త్రివిక్రమ్ శ్రీనివాసన్ అయితే. అయితే అందులో వివాదం లేదు, తీసుకోవచ్చు నవల. కానీ ఇంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాసు 'అ' అనే ఒక సినిమా తీశారు. నితిన్, సమంత అందులో ఆహ్, జంటగా నటించారు. అయితే ఆ సినిమా కూడా ఎద్దనపూడి సులోచనారాణి మీనా ఆధారంగా తీసింది. అంతకుముందే విజయ నిర్మలా కృష్ణ గారు నటించిన 'మీనా' సినిమా ఎద్దనపూడి సులోచనారాణి మీనా ఆధారంగా వచ్చిందే. మళ్ళీ చాలా కాలం తర్వాత అదే సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ పేరు మీద తీసి ఎద్దనపూడి సులోచనారాణి క్రెడిట్ ఇవ్వలేదు. సినిమా రిలీజ్ అయినాక ఇది ఎద్దనపూడి సులోచనారాణి నవల కదా! త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రెడిట్ ఇవ్వలేదంటే అప్పుడు యాడ్ చేశారు అందులో. ఎద్దనపూడి థ్యాంక్స్ అని ఆ నవల ఆధారంగా అని కొంచెం క్రెడిట్ అది ఇచ్చారు అప్పుడు. ఈసారి అయితే ఏంటంటే ఇప్పుడు సినిమా విడుదలకు ముందే ఇది ఎద్దనపూడిది, అదే ఎద్దనపూడిది ఇంకో నవల 'కీర్తి కిరీటాలు'. ఇది చాలా మంచి నవల. అప్పట్లో చాలా పెద్దగా పాపులర్ అయింది. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి మరి నవలలు, తెలుగు నవల్స్ చదువుతున్నారో లేదో తెలీదు గానీ, ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ అప్పుడు చదివిన వాళ్ళకి ఎద్దనపూడి సులోచన రాసిన నవల చాలా చాలా పెద్ద సంచలనం సృష్టించిందనే చెప్పాలి అప్పట్లో. దానికి సాహిత్య అకాడమీ కూడా అవార్డు కూడా వచ్చింది. త్రివిక్రమ్ గారు కూడా చాలా సందర్భాల్లో ఆ నవలను ప్రస్తావించారు. ఆయనకు నచ్చిన నవల్లో ఆహ్, కిరీటాలు కూడా ఉందని చెప్పినట్టు నాకు బాగా గుర్తు. ఇప్పుడు అదే నవలని 'గుంటూరు కారం' సినిమా కింద తీశారు అని నడుస్తూ ఉంది సామాజిక మాధ్యమాల్లోని, ఈ సినిమా సెన్సార్ అయిన దగ్గర నుండి. అయితే మరి ఈసారి క్రెడిట్ ఇస్తారా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎద్దనపూడి సులోచనానికి? లేదంటే ఆ సినిమా, ఆ నవల ఆధారంగా ఈయన సొంతంగా మార్పులు, చేర్పులు ఏమైనా చేసి తీశారా? ఇప్పుడు నవల తీయడంలో మీకు తప్పేం లేదండి. అయితే దానికి సరైన క్రెడిట్స్ ఇచ్చి, లేదా నవల కొనుక్కొనో, లేదంటే దాని తాలూకా రైట్స్ తీసుకొనో చేయడం అదొక పద్ధతి. మామూలుగా కాపీ కొట్టడం రెండో పద్ధతి. ఇప్పుడు జనాలందరూ ఏం చేస్తున్నారంటే, ఇంగ్లీష్ సినిమానో, లేతే హిందీ సినిమానో, మలయాళం, తమిళ్ సినిమాలో ఏదో చిన్న పాయింట్ తీసుకొని తెలుగు సినిమా కింద మారుస్తున్నారు. మాకేం దానికి సంబంధం లేదని అంటున్నారు. తర్వాత వాళ్ళేదో ఆహ్, పక్కల భాష వాళ్ళు గొడవ పెడితే వాళ్ళకేదో ఇవ్వడం, ఏదో మొత్తానికి అది చేస్తున్నారు. ఒక్క సినిమా కథే కాదు, పాటలు గూడా ఈ మధ్య కాపీ కొట్టినట్టు మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, త్రివిక్రమ్ శ్రీనివాసు ఈ ఎద్దనపూడి సులోచనారాణి నవల తీశారు 'గుంటూరు కారం' కింద. ఓకే, బావుంది. అయితే మరి ఆయన క్రెడిట్ ఇస్తారా? ఇవ్వరా? అది చెప్తారా? చెప్పరా? విడుదలకు ముందు. అయితే ఇంతకీ ఆ నవలా కాదా అన్నది కూడా సినిమా రిలీజ్ అయినాకే మనం చెప్పగలం. ఎందుకంటే ఇది సెన్సారు నిన్న అయినాక బయటకొచ్చిన లీకు. ఈ సినిమా 'కీర్తి కిరీటాలు' ఆహ్, మ నవలకి ఆధారంగా తీశారు అన్నది. అది ఎంతవరకు నిజం అన్నది సినిమా విడుదలైనాకే తెలుస్తుంది. ఒకవేళ నిజంగానే త్రివిక్రమ్ శ్రీనివాసు 'కీర్తి కిరీటాల' నవలని సినిమాగా 'గుంటూరు కారం' సినిమా వస్తే మహేష్ బాబుకి పెద్ద హిట్టు ఇది రాసుకోండి. ఎందుకంటే 'కీర్తి కిరీటాల' నవల చాలా బావుంటుంది. ఒక ఫ్యామిలీ డ్రామా, అందులో చాలా డ్రామా ఉంది. చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఒకవేళ నిజంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ నవలను గనక 'గుంటూరు కారం' సినిమా కింద తీస్తే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది సరిగా తీస్తే. ఈయన అదే అధికారికంగా నేను ఆ నవలనే తీశాను అని చెప్పి క్రెడిట్ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈయనకు గౌరవం కూడా ఉంటుంది. ఆ నవల ఆధారంగా నేను తీశాను, ఇన్‌స్పైర్ అయ్యి తీశాను అని ఆమెకు క్రెడిట్ ఇస్తే గనక, ముందుగానే క్రెడిట్ ఇస్తే ఈయనకు బావుంటుంది. సినిమా రిలీజ్ అయినాక అందరూ రాసి ఇది ఆ నవల ఆధారంగా తీశారు, ఇవ్వలేదు అనని మళ్ళీ అప్పుడు యాడ్ చేస్తే కొంచెం ఆ రెస్పెక్ట్ పోతుంది. ముందే ఈయన ఒకవేళ నిజంగానే ఆ నవల ఆధారంగా ఈ సినిమా తీసి క్రెడిట్ ఇస్తే
చాలా బాగుంటుంది, రెస్పెక్ట్ వస్తుంది. ఆ నవల చాలా మంచిది కూడాను. అది సినిమాగా రావడం కూడా చాలా మంచిది. అది సంగతి.